పిచ్చివాడిగా ఉంటూ ఉన్నటువంటి కుమారుణ్ణి తండ్రి ఇవన్నీ ఏం పట్టించుకోవట్లా. తల ఎలాగున్నా, ముఖం ఎలాగున్నా, వస్త్రాలు ఎలాగున్నా కుమారుడు పట్ల తండ్రికి ఏముంది అమ్మా? ప్రేమ. ఆ ప్రేమ వలన కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి ఆహ్వానించాడు. పిల్లగా తండ్రిని విడిచుట వలన, సన్నిధిని విడిచుట వలన అనేకమైనటువంటి నష్టాలు మనము ఎదుర్కొనవలసినటువంటి అవసరత ఉన్నది. జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరత ఉన్నది. పిల్లగా నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో జీవించినటువంటి వారికి సమాధానం, ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఆనందం, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారికి సంతోషం. ఈ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ లోకములో మనము ఆశ, లోకములో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా అవి నాశనమైపోయాయే. లోకములో ఉన్నటువంటి అన్ని నీకు సుఖాన్ని ఏదైతే సుఖమిస్తుందో ఆ సుఖమే నిన్ను రేపటి రోజున నాశనము చేస్తూ ఉందనే విషయాన్ని అర్థము చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కదా తప్పిపోయినటువంటి కుమారుని గురించి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పు తెలుసుకొని కుమారుడు ఇంటికి రావాలి. తప్పు తెలుసుకొని కుమారుడు దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే దీవెన. దేవుని సన్నిధిని మనము ప్రేమించాలి. దేవుని సన్నిధిలో మనము జీవించాలి. దేవుని సన్నిధి మనలను కాపాడేది, దేవుని సన్నిధి మనలను పోషించేది, మన బ్రతుకులను నిలబెట్టేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.